బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. అంకమరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థానం నుంచి ఒకసారి నిన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి ఒక మాట ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియాలో చర్చల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏంటి, అసలు పథకాలు ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా, లేకుండా ఇవన్నీ లెక్కలేసుకోకుండా ఎందుకు ఈ ప్రభుత్వం గతంలో అన్ని హామీలు ఇచ్చింది. సూపర్ 6 అనేటువంటి హామీ మనం ఇచ్చాం, ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది ఆర్థిక పరిస్థితి, మనం ముందుకెళ్లే పరిస్థితి కనబడడం లేదు, అయినా ముందుకెళ్లాలనే ప్రయత్నిస్తున్నాం, ప్రజలు అర్థం చేసుకోవాలి అన్నట్టు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఎందుకు ఇలాంటి మాటలు ఆయన మాట్లాడాల్సి వచ్చింది? సంక్షేమ పథకాలు అమలు చేస్తారా లేదా? ఇవి ప్రతిపక్షం ఎప్పుడూ కాచుకునే ఉంటుంది, అదొక వర్షన్. అయితే ప్రజల నుంచి కూడా డెఫినెట్గా అనుమానాలు ఉంటాయి, ఎందుకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇలా మాట్లాడారు అని. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది? రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటో నిన్నంతా చూశారు, కానీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అనేది ప్రజల్లో ఉండేటువంటి ఒక అభిప్రాయం. అంకమరావు గారు ఎట్లా విశ్లేషిస్తారు ఈ అంశాన్ని? చంద్రబాబు నాయుడు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? ఒక పక్క పెన్షన్లు పెంచినటువంటి పెన్షన్లు 7,000 ఇచ్చారు, ఉద్యోగస్తులకు జీతాలు 1వ తేదీనే ఇచ్చారు, ఇలానే కొనసాగుతుంది, అన్న క్యాంటీన్లు రేపు ఆగస్టు 15 నుంచి కొనసాగుతాయి అని చెప్పారు, ఇలానే కొనసాగుతాయి అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు చెప్పాల్సి వచ్చింది? ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే గోపికృష్ణ గారు. ఎందుకు చంద్రబాబు నాయుడు ఒక పక్క చేస్తూనే ఉన్నారు, కానీ ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుందని ఎందుకు అంటున్నారు? ముందుకెళ్లే పరిస్థితి లేదు అని ఎందుకు అంటున్నారు? అంటే ఇక్కడ కూడా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ మార్గాలన్నీ ఎలా ధ్వంసమైపోయినాయి. కనీసం పక్కాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఆస్తులు ఉన్నాయని చెప్పుకోవడానికి వీలు లేకుండా ఆస్తులను కూడా తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొచ్చేసి ఎంత భారం ఆ రాష్ట్రానికి మోపాడు. ఈ విషయాలన్నీ దేవాలయం లాంటి శాసనసభ సాక్షిగా ఆయన చర్చించిన తరువాత ఈ పొందుపరిచిన అంశాలని చాలామంది ఏమనుకుంటున్నారంటే నిన్న ఆయన ఎందుకు మాట్లాడాడు అసెంబ్లీలో, శాసనసభలో మాట్లాడితే మరి ఆయన మీద అపనమ్మకం వస్తుంది కదా, అంటే దీన్ని ఆపేయాలనుకుంటున్నాడా, ఏం చేయాలనుకుంటున్నారు? కొంతమంది మేధావులు, కొన్ని ప్రసార మాధ్యమాల కూడా 2 సంవత్సరాలు ఈ సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తే తప్ప రాష్ట్రం గాడిలో పడదు అనే భావన తీసుకొస్తున్నారు. అది బలవంతంగా ప్రజల యొక్క మనసుల్లోకి వెళ్ళే విధంగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలమైనటువంటి ప్రసార మాధ్యమాలు కావచ్చు, లేకపోతే దినపత్రికలు కావచ్చు, వీటి మీద రేపు నుంచి పొంకాలుగా సోషల్ మీడియాలో ఒంటి వార్చిస్తూ ఉంటారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక మాట చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా మాట్లాడాలంటే ముందుగా భువనేశ్వర్ గారు ఏమనుకుంటారు, లోకేష్ బాబు ఏమనుకుంటాడు, బ్రాహ్మణి ఏమనుకుంటుంది, లేదంటే వాళ్ళ మనవడు దేవాంశ ఏమనుకుంటాడు, ప్రజలు ఏమనుకుంటారని చెప్పని 4 అభిప్రాయాలు తీసుకొని కానీ మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది శాసనసభ సాక్షిగా అధికారంలో రావడానికి దోహదపడినటువంటి 6 పథకాలకు సంబంధించి హామీలని నెరవేర్చలేమేమో అనే అపనమ్మకం ఏర్పడే విధంగా ఆయన మాట్లాడాడని చెప్పని అందరూ భావిస్తున్నారు కదా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మొత్తాన్ని ఆయన కూలంకుషంగా అధ్యయనం చేసి శాఖాపరంగా ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకొని కేంద్రం ముందు పెట్టాడండి మొన్న వెళ్ళినప్పుడే. అందుకే కేంద్రం దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, దానికి మీకు చక్కని దృష్టాంతం ఏందంటే, కేంద్ర ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు 15,000 కోట్ల రూపాయలు ఇస్తూ రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి వాళ్ళు తీర్చగలరా లేదా, ఈ భారాన్ని భరాయించగలరా లేదా మేము మాట్లాడుకొని మా బాధ్యత అని చెప్పని అన్నారు. కొసమెరుపు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది మా బాధ్యత అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పరిస్థితి తెలిసిందే కదా అని అన్న. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ జరుగుతున్నాయి, ఏ పథకాలు ఉన్నాయి వాళ్ళ ముందు పెట్టి, ఎలా దీన్ని మీరు మాకు తోడ్పాటు అందిస్తారు, దాంతోపాటు పరిశ్రమల పరంగా మాకు వస్తే తప్ప ఆదాయం పెరగదు కదా, ఆ పరిశ్రమకు మీరు ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తారు అని చెప్పని ఆయన చాలా విస్పష్టంగా వాళ్ళ దగ్గర 2 సార్లు కూడా వెళ్ళినప్పుడు కూడా వివరాలతో కూడినటువంటిది రమారమి 1000 పేజీలకు సంబంధించి అవన్నీ వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. అవన్నీ చూసిన తర్వాతే నిర్మలా సీతారామన్ గారు అలా మాట్లాడారు.
ఇప్పుడు వచ్చే తలకి మీరు అన్నారు రేపు పొద్దున ఇది కొనసాగిస్తారా లేదా, ఆయన ఆ మాట అంటే అనుమానం వస్తుంది కదా అని చెప్పని. నిస్సందేహంగా ప్రజలు కూడా అనుమాన పడటంలో తప్పు లేదు. కానీ ఆదాయ మార్గాలు ఎలా వస్తాయి, దీన్ని ఏ విధంగా అయితే దీన్ని కొనసాగిస్తారు, ఆ కొనసాగింపులు ఆయన ఏ పందా ఎన్నుకుంటాడు. ఉదాహరణకి మీకు చెబుతానండి, మద్యాన్ని తీసుకుందాం మనం. 1,28,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినాయి అని చెప్పని ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. దాంట్లో 616 కోట్ల రూపాయలకు మాత్రమే నగదు రహిత లావాదేవీలు జరిగినాయి. బాగా గుర్తుంచుకోండి, ఆన్లైన్లో జరిగాయి. 616 కోట్ల రూపాయలు మాత్రమే జరిగినాయి. మిగిలింది నగదు రహితంగా జరగలేదు కదా, నగదుతోటే జరిగింది కదా. దానికి సంబంధించి ఇదే కాకుండా ఈ డిస్టిలరీలకు సంబంధించినటువంటి కంపెనీలకి వాళ్ళు నగదు రహితంగా చేస్తే వాళ్ళు దానికి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా ట్యాక్స్ రూపేణా. అదే రమారమి 18,000 కోట్ల రూపాయల నుంచి 30,000 కోట్ల రూపాయలు కుంభకోణం కనపడతా ఉంది. ఓకే, రేపు దాన్ని మళ్ళీ తిరిగి పాత పద్ధతిలో టెండర్ల ద్వారా ప్రభుత్వం కాకుండా గుత్తేదారులకు అప్పచెప్పారనుకోండి, ఈ ఆదాయ మార్గం అనేది వస్తుంది కదా. రేపొద్దున మీరు ఉదాహరణకు చెబుతానండి, ఇప్పుడున్న ప్రభుత్వం మద్యం షాపులు మొత్తాన్ని తొలగించేసి టెండర్లకు పిలిస్తే ఆ ఆదాయం మొత్తం ప్రభుత్వానికి వచ్చిందే కదా, దీనికి వినియోగిస్తారు కదా. ఇదొక మార్గం. ఇప్పుడు ఇసుక ఫ్రీ చేశారని చాలామంది బాధపడతా ఉన్నారు. ఈరోజు ప్రజలు నిర్మాణ రంగం పురోగతి సాధిస్తే ఇప్పుడు ఎంతోమంది బయటకు వెళ్ళారు కదా. మామూలుగా ఆ రోజు సోమవారం నుంచి శనివారం దాకా భవన కార్మికులు పనిచేసేవాళ్ళు. భవన కార్మికులు పనిచేసినందువల్ల ఆ డబ్బులతోటి వాళ్ళు కొనుక్కోవాల్సినవి కావచ్చు, లేకపోతే నిత్యావసర సరుకులు కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళు చేసుకుంటూ ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు చూపించేవాళ్ళు. దాని ద్వారా ప్రభుత్వాలకు పన్నుల రూపేణా వస్తుంది కదా. దాన్ని లేకుండా చేశాడు కాబట్టి చాలామంది కూడా వారానికి 3 రోజుల కంటే పనులు లేని విధంగా ఉంటేవాళ్ళు వలస వెళ్ళారు. ఈరోజు నాకు తెలిసిన మీ జిల్లా వాళ్ళు, ముఖ్యంగా రామాయపాలెం కావచ్చు, ఇలాంటి ప్రాంతాలు కావచ్చు, ప్రకాశం జిల్లా వాళ్ళు ఎంతమంది భవన నిర్మాణాలకి హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, ఎన్ని వేల మంది వెళ్ళారు. లక్షల మంది, వేల మంది కూడా కాదు, లక్షల మంది వెళ్ళారు. రేపు పొద్దున ఇదే భవన నిర్మాణాలు ఇక్కడ కన్నా మొదలవుతుంది అనుకోండి, ఆ ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. ఇక్కడున్న వ్యాపారాలు కూడా ముందుకెళ్తూ ఉంటాయి కదా. ఆ ఆదాయ మార్గాలు అయితే రెండోది వస్తాయి కదా. తర్వాత వ్యాపారానికి సంబంధించి పరిశ్రమలను కనుక మనం తరలిస్తే బయటకు వెళ్ళిన పరిశ్రమలలో కొన్ని తిరిగి రాబట్టే విధంగా ఈరోజు చూసుకుంటా ఉంటే ఇప్పటికే మొదలైనయండి. ఈ మొదలయ్యే పరిశ్రమలను కనుక రేపు పొద్దున ఇంకొంచెం వృద్ధి చేసుకుంటా ఉండి, ఇంకో మాట, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాటను ఉపయోగిస్తున్నారు, పూర్ టు రిచ్. దానికి వ్యాపారవేత్తలు, ధనం ఉన్న వాళ్ళు ముందుకు రావాలని అన్నాడు ఒక మాట. గ్రామాలను దత్తత తీసుకోవాలని చెప్పని చెబుతున్నాడు. రేపు పొద్దున దీన్ని అన్నింటినీ సమీకరించుకొని వాళ్ళతోటి రేపు భవిష్యత్తులో నాకున్న సమాచారం ప్రకారం ఎవరెవరైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నారో, విదేశాల్లో ఉన్నారో వాళ్ళందరికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పోసగుచ్చినట్టు చెప్పేసి కనీసం మీ గ్రామాల్లో మీరేం చేయగలరు, ఆదాయ మార్గాలే కాకుండా వాళ్ళ ప్రజలను పురోగతి సాధించాలంటే ఇప్పుడు పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలలో చదువుకున్న ప్రతి పిల్లలకి 15,000 ఇస్తామని చెప్పని ఈ ప్రభుత్వం చెప్పింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. రేపు పొద్దున నేనున్నాను నా గ్రామంలో, మీరున్నారు మీ గ్రామంలో, 10 మంది పిల్లలను మనం దత్తత తీసుకున్నాం అనుకోండి, ప్రభుత్వం మీద భారం తగ్గింది కదా. ఆ విధమైన ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు, విదేశాల వాళ్ళకు కూడా సమాచారం అందించారు. వాళ్ళు ముందుకు వచ్చారనుకోండి, ఈ భారం ప్రభుత్వమే నుంచి తప్పిద్ది కదా. మరి ఈ అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చంద్రబాబు అలాంటి పేలవమైన మాటలు మాట్లాడాల్సి వచ్చింది? పేలవం కాదు, దేవాలయం లాంటి శాసనసభలో మాట్లాడి ఒక తీర్మానం చేసి దాన్ని పొందుపరిచిన తర్వాత కేంద్రానికి నివేదించాలి కదా. నేను ఇవన్నీ చేస్తున్నా అంటే కేంద్రం మనకు సహాయం ఎట్లా చేస్తా చెప్పండి. ఆంధ్ర రాష్ట్రం యొక్క స్వరూపం ఏంటి, ఇప్పుడు ఆర్థికంగా ఉన్న స్వరూపం ఏంటి, ఇవన్నీ కేంద్రం ముందు పెట్టిన తర్వాత ఇప్పుడు గతంలో రానివన్నీ వరుసనే వస్తూ ఉన్నాయి కదా. గతంలో రానివన్నీ వస్తూనే ఉన్నాయి కదా. ఈరోజు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు కదా. ఇప్పుడు అమరావతి పరిసర ప్రాంతాల్లో రింగ్ రోడ్డుకు సంబంధించి వాళ్ళు 12,350 కోట్ల రూపాయలు పోలవరానికి ఇస్తున్నారు కదా. ఇవన్నీ ఒక విషయం సార్, సంక్షేమ పథకాల విషయంలోనే జనాలకు నేరుగా కనెక్టివిటీ ఉండేది సంక్షేమ పథకాల విషయంలోనే కదా. ఇప్పుడు వాళ్ళు అపోహపడే అవకాశం ఉంది కదా. చంద్రబాబు ఏమన్నా మోసపు మాటలు చెప్పాడా అప్పుడు? గోపికృష్ణ గారు నన్ను పూర్తిగా చెప్పనివ్వండి.
ఈ పనులన్నీ లేకపోబట్టే కదా ఆదాయం రాకుండా, ప్రభుత్వానికి ఆదాయం రాకుండా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇన్ని పనులు కనుక రేపు పొద్దున ముమ్మరంగా జరుగుతూ ఉంటే ఆదాయం ఎంత వస్తుందని చెప్పడం కోసమే నేను ఈ ఆలోచన చెప్తున్నాను అనమాట. పోలవరం పరుగులు పెడతా ఉందనుకోండి, రేపు అమరావతి చుట్టూ రింగ్ రోడ్లన్నీ ఏర్పాటైంది అనుకోండి, అవుటర్ రింగ్ రోడ్లు. అలాగే మొన్న చెప్పినట్టు ఆయన 9 ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి 7,271 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కదా. ఇవన్నీ జరుగుతూ ముందుకెళ్తున్నాయి అనుకోండి, పనులు ఇక్కడ జరుగుతున్నదో ఆదాయం ఇచ్చేది ఆ రాష్ట్రానికే కదా. ఇప్పుడు నేను చెప్పాను, మద్యానికి మీకు ఉదాహరణ చెప్పాను. వాళ్ళ ఎవరు ధనం సంపాదించిన వాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళని రాష్ట్రంలో ఏం ఉపయోగం జరుగుతుంది, ఏం చేయడానికి ఎంత సహాయం చేయగలరని చెప్పి ముందు చూపిస్తూ ఉన్నారు. తర్వాత ఈ గృహ నిర్మాణాలకు కావచ్చు, లేకపోతే వ్యాపార సముదాయాలు కావచ్చు, నిర్మాణ రంగం ముందుకెళ్ళింది అనుకోండి, ఈ ఆదాయం మొత్తం వస్తుంది కదా. ఇప్పుడు పరిశ్రమలు, అవును, సిమెంట్ పరిశ్రమ కావచ్చు, లేకపోతే ఉక్కు పరిశ్రమ కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. వీటి మీద భారం తగ్గించుకుంటా, ప్రభుత్వ భారం లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అనుకోండి, అవి సంక్షేమ పథకాలకు వినియోగించుకోవచ్చు కదా. పట్టిసీమ ద్వారా గతంలో చెప్పాను, మళ్ళీ చెబుతున్నానండి. పట్టిసీమ ద్వారా ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, పట్టిసీమ ద్వారా నీకు గోదావరి జలాలు కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కనుక ప్రవహిస్తూ ఉంటే 1,20,000 ఎకరాలు సమృద్ధిగా సాగులోకి వస్తుంది. ఎంత ఆదాయం వస్తుంది ఇక్కడ? రెండోది, శ్రీశైలంలో జలాశయాల్లో నీరు నిలవబెట్టుకోవచ్చు, నాగార్జున జలాశయంలో నీళ్లు నిలవబెట్టుకోవచ్చు, పులిచింతల్లో నీళ్లు నిలవబెట్టుకోవచ్చు. శ్రీశైలంలో నీళ్లు నిలవబెట్టిన వల్ల ఉపయోగం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంతో పాటు రాయలసీమ ప్రాంతానికి విస్తారమైనటువంటి భూమి ఉంది. పారిశ్రామికంగా ప్రగతి సాధించడానికి ఇంకా తెలంగాణ కంటే ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకో చెప్పమంటారా? ఒక పక్కన తమిళనాడు ఉంది, ఒక పక్కన మహారాష్ట్ర ఉంది, ఒక పక్కన కర్ణాటక ఉంది, ఒక పక్కన తెలంగాణ ఉంది. వీటన్నిటి మధ్య విస్తారమైనటువంటి భూమి ఉంది రాయలసీమలో. పరిశ్రమలకి ఈ నీరు గనక ఇవన్నీ ఇప్పటికిప్పుడు సంపదని సృష్టించేవేనా? నిస్సందేహంగా అండి. రేపు పొద్దున పరిశ్రమలు పెట్టడానికి వస్తారు వాళ్ళు. పరిశ్రమలు పెట్టడానికి వచ్చినప్పుడు నీరు అందిస్తారు, విద్యుత్ అందిస్తారు కదా, రహదారులు నిర్మాణం చేపడతారు కదా. ఇదిగో మీరు ఈ పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటున్నారు, ఈ 2 కిలోమీటర్ల రహదారి మీరు చూసుకోండి అని చెప్పని అప్పచెప్పాడు అనుకోండి, ప్రభుత్వం మీద భారం పడదు కదా. గతంలో జన్మభూమి కార్యక్రమంలో పెట్టి ఎప్పుడైతే విదేశాల్లో ఉన్న వాళ్ళని చాలామందిని దాంట్లో మమేకం చేసేసి రేపు పొద్దున ఇంకోటి ఉంటుందండి, మీరు అన్నట్టు రాజధానికి మీరు అన్నదానికి రోడ్లు ఇట్లా ఇన్ని కిలోమీటర్ల రోడ్లు వేసేది అన్నదానికి నిన్న చంద్రబాబు అసెంబ్లీలో కూడా మాట అదే చెప్పేది. మీరు కూడా ఆలోచించండి. అవును, అవసరమైతే మనం లోకల్లో ఉన్నటువంటి ఆటోలు, ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్ళు వీటిని మినహాయించి ఒక టోల్ లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి అని కూడా అన్నారు. నిజంగా ఆదాయాన్ని ఎలా రావాలి, వీళ్ళందరినీ ఎలా ఉపయోగించుకోవాలి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఇచ్చాడు. మీరు ఇంకోటి చెబుతున్నాను, మీకు వ్యత్యాసం కూడా చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆయన మేనిఫెస్టోలో ఈ హామీలు ఎందుకు పొందుపరచలేదు అంటే అతను చేతులు ఎత్తేసాడు. అప్పులు ఉన్నాయి, అతను వస్తే నిస్సందేహంగా ఇవన్నీ ఆపేసేవాడు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంలో మరొక కారణం అంటే మిగతా అన్ని ఒక ఇది అయితే ఇంకొక కారణం మేనిఫెస్టో కూడా అని చర్చ జరిగింది. నిస్సందేహంగా మేనిఫెస్టోలో ఎందుకో జగన్మోహన్ రెడ్డి ఈవెన్ వైసీపీ కార్యకర్తలు ఆశించిన మేరకు కూడా పెట్టలేకపోయాడనే చర్చ జరిగింది. అతనికి తెలుసు కదా ఆదాయం సృష్టించడం రాదు అతనికి, ఖర్చు పెట్టడానికి మరి ఇన్ని ఖర్చులు కనపడతా ఉన్నాయి, ఉన్నవి కూడా అన్ని తాకట్లోకి వెళ్ళిపోయినాయి. ఎట్లా వస్తాయి? ఇప్పటికే కేంద్రం ఎట్టగొట్ట నెట్టుకుంటా వచ్చేసింది. ఇప్పుడు కేంద్రం కూడా ఎన్డీఏ తరఫున తెలుగుదేశం పార్టీ జనసేన తోటి ఇక్కడ కలిసిపోయింది. మరి అతనికి మార్గాలు ఏముండవు ఇంకా. ఓకే, అందుకే ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచుంటే ఇవన్నీ కొనసాగేవి కావు. ఎప్పుడు కొనసాగేవి అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒకటి పెట్టాడు కదా, దాని ద్వారా అతను దోచుకోవాల్సింది దోచుకొని అవి తాకట్టు పెట్టి ఆ వచ్చే ఆదాయంతో కొన్నాళ్ళు గడిపేవాడు. అవి కనుక లేకపోతే మొత్తం ఆపేసేవాడు, ఏ ఒక్కడు కూడా ఇచ్చేవాడు కాదు. జనాల భూముల అంతే కదా, జనాల ఆస్తులు, భూములు ఏంటంటే ఇళ్ళుతో సహా, ఖాళీ స్థలాలతో సహా, వ్యాపారాలతో సహా అవన్నీ ఇవ్వాలి కదా రేపొద్దున. అవి వాటిని తాకట్టు పెట్టేవాడు, లేకపోతే అమ్మేసేవాడు. అడిగేది ఎవరు? ఇప్పుడు ఇన్ని తాకట్టు పెట్టాడు, ఎవరన్నా ప్రశ్నించే జనానికి తెలిసిందా? 2021 తర్వాత ప్రభుత్వ జీవో ఒక్కటి విడుదలైందా మీకు తెలిసింది ఏదైనా చెప్పండి. మీరు జర్నలిజంలో ఉన్నారు, మీకు సమాచారం వస్తుంది. ఇప్పటి వరకు మీకు ఏదైనా సమాచారం అందిందా? లేదు కదా, దాన్ని వాళ్ళు ఆపేశారు కదా. మరి అట్లనే చేసేవాడు, పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు కదా, అదే చేసేవాడు. సమాధానం ఎవరి దగ్గర ఉంటుంది? ఈరోజు నీకు కనపడతా ఉంటే, కళ్ళ ముందు కనపడతా ఉంటే, తిరుపతి రేణిగుంట దగ్గర
ప్రభుత్వం పరిశ్రమల కోసం సేకరించినటువంటి భూమిలో అసైన్మెంట్ భూమి ఉంది, సొంతదారులు ఉన్నారు అని చెప్పని 20 ఎకరాలు మొత్తం పెద్దిరెడ్డి గారికి అప్పచెప్పారు అంటే మరి ఎవరు ప్రశ్నించారు? ప్రజలు వెళ్ళే రహదారుల్ని ఆయన మూసేసేసి దానికి సిమెంట్ రోడ్ వేసుకొని అవన్నీ మూసేసి ఎవరిని అటు వెళ్ళకుండా చేశాడు. నిన్నటిదాకా మాజీ ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటి? తాడేపల్లిలో అదే కదా. అటు నుంచి ఎవరన్నా వెళ్ళటానికి వీలవుతుందా? అంటే ఆర్థిక పరిస్థితి ఇంత లోతులో కూరుకుపోయి ఉంది, చాలా చాలా ఇబ్బందులో ఉంది. ఇవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి సంక్షోభంలోంచి సంపద ఎలా సృష్టించాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇన్ని మార్గాలు ఎన్నుకుంటున్నాడు. నాకు తెలిసి ఇంతమందితో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఆ మాట ఎందుకన్నట్టు అనేది మరి అంటే ప్రజలకు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఓకే, ప్రజలను కూడా భాగస్వాములు చేయడానికి చాలా మంది అర్థం చేసుకోవడం ఏంటంటే ఈయన వదిలేస్తాడో లేకపోతే ఇవ్వడో అనుకుంటున్నారు. కాదు, ఈ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనసున్న వాళ్ళు స్పందించి 10 రూపాయల నుంచి 10 లక్షల దాకా గనక ముందుకొస్తే రైట్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఇబ్బంది తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలెవరు ఆస్తులు లేకుండా లేరు, అప్పుల్లో లేరు. ఇస్తా అని చెప్పి ఇవ్వలేకపోతే ప్రజలు ఎక్కువగా బాధపడతారు. అవును, పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి కూడా ఇవ్వగలిగినప్పుడు ఎక్కువ సంతోషపడతారు, వాళ్ళు భాగస్వాములు అవుతారు. ఉదాహరణకండి, మా అన్నయ్య గారు ఒక ఆయన ఉన్నాడు, వాడు పిల్లాడు విదేశాల్లో ఉంటాడు. అరే రాజధాని ఇట్లా ఉంది, ఇది నేను చెప్పేది 2014 నుంచి 2019 మధ్య సంగతి చదువుతున్నాను. అరే రాజధాని ఇట్లా ఉంది, మరి అప్పులు ఇట్లా ఉన్నాయి, మనకు రాజధాని లేదు, చంద్రబాబు నాయుడు గారు అడగడేంట్రా ప్రజలు వచ్చి సంతాయిమని, నా వంతుగా నేను 1 లక్ష రూపాయలు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పని ముందుకు వచ్చాడు ఆయన. రేపు పొద్దున ఎంతమంది వస్తారో చూడండి. విదేశాల నుంచి నాకు తెలిసినంత వరకు పక్క రాష్ట్రాలు కావచ్చు, విదేశాల నుంచి కావచ్చు 10 లక్షల నుంచి 20 లక్షల మంది దాకా జనం వచ్చి మన స్వచ్ఛందంగా మన రాష్ట్రం బాగుండాలి అంటే ఈ ప్రభుత్వం పోవాలని చెప్పి పనిచేశారు. వాళ్ళందరూ మనిషికి 1 లక్ష రూపాయల కాడికి ఇచ్చినా కూడా ఇంకొక 10 సంవత్సరాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించవచ్చు. నిస్సందేహంగా జరిగేది అది. అట్లా ప్రజల్ని ఆయన తయారు చేస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. ఆయన మాట్లాడింది బేల పలుకులు కాదు, చేతగాని తనము కాదు. నిస్సందేహంగా చేయగలడు, చేసి చూపిస్తాడు. ఇచ్చిన ఏ పథకాలను కూడా ఆయన అమలు చేయకుండా ఉండడు. రైట్ సార్, థ్యాంక్ యూ.